హాయ్ అండి, వెల్కమ్ టు సాహీ కిచెన్. ఈరోజు మనం పెసలతో ప్రోటీన్లు పుష్కలంగా లభించే పెసరట్టు తయారు చేసుకుందాం. ముందుగా పెసలని 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానిన పెసలని ఇలా మిక్సీ జార్లో వేసుకొని అందులోనే చిన్న ఇంచు అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఇందులో తురిమిన క్యారెట్, సన్నగా కట్ చేసిన పాలకూర, సన్నగా కట్ చేసిన మునగాకు, అలానే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా వంట సోడా కూడా వేసుకుందాం. అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. ఈ పెసరట్టుని ఉదయాన్నే టిఫిన్ లాగా అయినా తినచ్చు, లేదా సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు 1-2 వేసి ఇచ్చారంటే చక్కగా తినేస్తారు. ఇలా ఉల్లిపాయలు కూడా వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిసే విధంగా బాగా కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకుని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని మనం ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ని ఈ విధంగా కొంచెం కొంచెం తీసుకుంటూ పెసరట్టులా వేసేసుకోవడమే. ఈ విధంగా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో వేసుకుని పైన మూత పెట్టి ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పి 2 వైపులా క్రిస్పీగా వచ్చి లోపల బాగా ఉడికి చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా 2 వైపులా చక్కగా కాలిన తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుని దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ అయినా లేదా ఇలా కారపొడి వేసుకొని తిన్నా చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, చాలా హెల్దీ అయిన పెసరట్టు తయారు చేసుకున్నాము. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. ఇంకా మన వీడియోలు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.